నమస్తే. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మెడకు ఈడీ ఉచ్చు మరింత బిగుసుకున్నట్లయింది. తాజాగా ఈడీ ఒక అభియోగ పత్రాన్ని నమోదు చేసింది. ఈ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగిన కేసులో 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి అందాయని ఈడీ అభియోగ పత్రంలో పేర్కొంది. దీంతోపాటు అందులో కేజ్రీవాల్ పేరును కూడా నమోదు చేసింది. గోవా ఎన్నికల్లో ఈ 100 కోట్ల ముడుపులను ఉపయోగించుకున్నారని ఈడీ తెలిపింది. ఈ గోవాలో ఎన్నికల్లో డబ్బులు పంచడానికి ఈ 100 కోట్లను ఉపయోగించిందని, అదే సమయంలో కేజ్రీవాల్ తన సొంతానికి కూడా, అంటే కేవలం పార్టీకి మాత్రమే కాకుండా తన సొంతానికి కూడా ఈ నిధులను ఉపయోగించుకున్నారని అభియోగ పత్రంలో తేల్చి చెప్పింది. అంటే గోవాలో ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద రిసార్టుల్లో బస చేయడం, పెద్ద పెద్ద హోటల్లో బస చేయడం, ఇందుకోసం ఈ 100 కోట్ల నిధుల్లో కొన్ని ముడుపులను వాడుకున్నారని కూడా ఈడీ అభియోగ పత్రంలో అయితే నమోదు చేసింది. దీంతో ఇప్పటి వరకు ఈ 100 కోట్ల నిధులను ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే వాడుకుంది అని చెబుతూ వచ్చిన ఈడీ ప్రస్తుతం మరింత కేజ్రీవాల్ను విచారణ జరిపిన నేపథ్యంలో కేజ్రీవాల్ కూడా ఈ ముడుపులను వాడుకున్నారు అని అభియోగ పత్రంలో అయితే నమోదు చేసింది. దీంతో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అన్నది కేవలం ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రమే కాకుండా కేజ్రీవాల్ మెడకు కూడా ఉచ్చు బిగుసుకున్నట్లయింది. దీంతో భవిష్యత్తులో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది గనుక రుజువు అయితే కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.